నమస్కారం. ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి హైదరాబాద్ కు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు ఆయనకు ఘన స్వాగతం పలకడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన తెలంగాణ టీడీపీ నేతలు. ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాసం మొదటి రోజున అమ్మవారికి తొలి ఆషాఢ సారెను సమర్పించిన దేవస్థాన వైదిక కమిటీ మరియు దేవస్థానము సిబ్బంది. ఎమ్మెల్సీలుగా సి రామచంద్రయ్య, పి హరిప్రసాద్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు వెల్లడించిన ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం విజయరాజు. రాష్ట్రంలో పలు నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నట్లు వెల్లడించిన రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి హైదరాబాద్ కు వెళ్లారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఈ రోజు సాయంత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఆయన సమావేశం కానున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివిధ అంశాలపై చర్చిస్తారు. హైదరాబాద్ లో ఒకవైపు భారీ వర్షం కురుస్తూ ఉన్నప్పటికీ టీడీపీ కార్యకర్తలు దానిని లెక్క చేయకుండా ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఆయనను చూసేందుకు అభిమానులు వర్షంలోనే ఎదురు చూశారు. తన నివాసానికి ర్యాలీగా వెళ్లిన చంద్రబాబు టీడీపీ జెండాను చేతబట్టి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. డప్పులు, కళాకారుల విన్యాసాలతో ర్యాలీ కొనసాగింది. నగరంలో పలుచోట్ల స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇంద్రకీలాద్రి నందు ఆషాఢ మాసం తొలి రోజున ఆషాఢ మాస తొలిసారెను అమ్మవారికి దేవస్థాన వైదిక కమిటీ మరియు దేవస్థాన సిబ్బంది సమర్పించారు. ఈవో రామారావు, స్థానాచార్యులు, అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. భక్తులు వేలాదిగా వచ్చి అమ్మవారికి ఆషాఢ మాస సారె సమర్పించి దర్శించుకోవాలని తెలిపారు. ఓం నమః శివాయ. ఈరోజు ఇంద్రకీలాద్రి క్షేత్రంపై దుర్గా మల్లేశ్వర్ల యొక్క దివ్య సన్నిధానంలో ఆషాఢ మాసపు సారె మహోత్సవం ప్రారంభమైంది. ఈరోజు ముఖ్యంగా దేవస్థానం అర్చకులు, వేద పండితులు సారె సమర్పణతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరి మా వైదిక బృందం ఈరోజు స్థానాచార్యులు, ప్రధాన అర్చకుల వారి యొక్క ఆధ్వర్యంలో సారె సమర్పించడానికి అందరూ సకుటుంబంగా విచ్చేసి అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఇందులో భాగంగా అర్చకులందరూ స్వామి అమ్మవార్లకు మాంగళ్య సూత్రాలను కూడా సమర్పించడం విశేషం. మరి అమ్మవారి యొక్క ఆషాఢ సారె మహోత్సవాన్ని ప్రారంభిస్తున్నాం. 6వ ఫ్లోర్లో 6వ అంతస్తులో అమ్మవారిని కొలువు తీర్చాము. అమ్మవారికి అక్కడ సారె సమర్పణ జరుగుతోంది. అక్కడ కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత, పూజాధికారులు నిర్వహించిన తర్వాత భక్తులందరినీ అమ్మవారి దర్శనానికి పంపించడం జరుగుతుంది. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్పదన్య సర్వోపకార కరణాయ దయార్ద్రచిత్త. కరుణా దయార్ద్ర కలిగినటువంటి దుర్గా అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రోత్సవ మాసం. ఈ మాసంలో గనక అమ్మవారికి సౌమంగళ్య ద్రవ్యములు గనక సమర్పిస్తే ఆమె శాంతి స్వరూపంగా మనకి అనుగ్రహించి సకల సౌభాగ్యాన్ని ఇస్తుంది, పాడి పంటలు పండింపజేస్తుంది. అందున ఈ సంవత్సరం నుంచి వారాహి నవరాత్రోత్సవాలు కూడా దేవస్థానం ప్రారంభం చేస్తున్నది. ఈరోజు కలశ స్థాపన, పంచవారాహి మంత్రములు, చండీ రుద్రపారాయణలు, రుద్రహోమములు ఇవన్నీ కూడాను ఈ 9 రోజులు, ఈ 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడాను ఈ కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత శాకంభరి ఉత్సవాలు ఇవన్నీ కూడాను అందులో యతీశ్వరులు అందరూ కూడాను ఈ మాసంలోనే చాతుర్మాస్య దీక్ష తీసి లోక కళ్యాణం చేస్తూ ఉంటారు. ఎమ్మెల్సీలుగా సి రామచంద్రయ్య, పి హరిప్రసాద్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం విజయరాజు వెల్లడించారు.
ఎమ్మెల్యేల కోటా కింద రాష్ట్ర శాసన మండలిలో ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుండటంతో కేవలం 2 అభ్యర్థులు అనగా సి రామచంద్రయ్య, పి హరిప్రసాద్లు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో 2 అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి విజయరాజు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సెక్రటరీ వనితా రాణి పాల్గొన్నారు. 53 of the Representation of the People Act 1951 read with Sub-Rule 1 of the Rule 11 of the Conduct of Elections Rules 1961, I declare that Sri C. Ramachandraya and Sri Pidugu Hariprasad has been duly elected. రాష్ట్రంలో పలు నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. వర్షాకాలంలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జలవనరుల శాఖ ఇంజనీర్లతో రాష్ట్ర సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వర్షాకాలంలో పెద్ద ఎత్తున వరద నీరు ప్రాజెక్టుల్లోకి వచ్చే ఇన్ఫ్లో, అవుట్ఫ్లో పైన మరియు ప్రాజెక్టుల గేట్లు, లాక్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇటువంటి జలవనరులు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా ప్రజలందరికీ కూడా అందాలనేటువంటి ఆలోచనతో ఈ శాఖ చేపట్టిన నాటి నుంచి కూడా నిర్విరామంగా పనిచేస్తూ ఏదైతే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో 20 సంవత్సరాలు వెనక్కి ఏదైతే ఈ జలవనరుల శాఖ పోయిందో దాన్ని మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లో తీసుకురావాలనేటువంటి ఆలోచనలో ఈరోజు ఏదైతే మన రాష్ట్ర సిఈలు జలవనరుల శాఖ సిఈ ఎస్సీలతోటి ఈవేళ ఒక సమీక్షా సమావేశం ఏదైతే మన సెక్రటరీ గారు అదేవిధంగా ఎవరైతే మన సలహాదారులు ఈఎన్సీ అందరి సమక్షంలో రివ్యూ పెట్టుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఏదైతే వర్షాకాలం రైనీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ రైనీ సీజన్కి ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలు గత జగన్ ప్రభుత్వం తీసుకోకపోవడంతో ఆ జగన్ ప్రభుత్వం యొక్క పాపాలు రైతుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఇవి పునరావృతం కాకూడదు అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క సమీక్షా సమావేశాలని సుదీర్ఘంగా రివ్యూ చేయడం జరిగింది. అందులో పర్టికులర్గా ఏదైతే డ్యామ్ ఆపరేషన్స్ అనేవి చాలా ముఖ్యం. ఈ రైనీ సీజన్లో ఫ్లడ్ సీజన్ కాబట్టి దాన్ని సరైనటువంటి మెయింటెనెన్స్. ప్రముఖ పర్యావరణవేత్త మేధా పాట్కర్ కు జైలు శిక్ష రద్దు చేయాలంటూ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రజల హక్కుల కోసం పోరాడే వారిపై కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కక్ష సాధించడం మానుకోవాలన్నారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణ, దళితులపై దాడులకు వ్యతిరేకంగా ఆమె రాజీ లేని పోరాటం చేశారన్నారు. నర్మదా బచావో వంటి పోరాటాలు కూడా చేశారంటూ గుర్తు చేశారు. కొద్ది రోజుల క్రితం పత్రికల్లో వచ్చినటువంటి వార్త లక్షలాది మంది ప్రజల యొక్క హృదయాలలో, ప్రత్యేకించి ప్రజాస్వామ్యవాదులు, సామాన్యులు, ఆదివాసీలు, పేదలు, మహిళలు, దళితులు, ఈ అణగారిన వర్గాలకి వారి హక్కుల గురించి పోరాడేటటువంటి సంఘాల వాళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు, ఆవేదన చెందారు. ప్రముఖ నర్మదా బచావో ఉద్యమ నాయకురాలు అనేక చోట్ల ప్రత్యేకించి అభివృద్ధి పేరుతో జరుగుతూ ఉన్నటువంటి పర్యావరణ విధ్వంసం, ఆదివాసీలను అక్కడి నుంచి తరలించటం, దళితులపైన ఇవాళ ఎలాంటి రాజకీయ పార్టీతో కూడా సంబంధం లేకుండా ఒక సామాజిక కార్యకర్తగా దశాబ్దాల కాలం అట్టడుగు వర్గాల ప్రజలకు, గిరిజనులకు, దళితులకు, గ్రామీణ పేదలకు ఎంతో సేవ చేసి మన భారతదేశంలోనే
పేరుగాంచినటువంటి మేధా పట్కర్ గారి పట్ల మరి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆమె ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన దానిపైన ఇప్పుడు కోర్టులో ఆమెకు 5 నెలల పాటు శిక్ష వేయడం, లక్షలాది రూపాయల జరిమానా విధించడాన్ని దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాతంత్రవాదులందరూ కూడా ఖండించాలని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా అరుంధతి రాయ్ విషయంలో కూడా ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. ఆమెకు కూడా శిక్ష వేసి జైలుకు పంపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గతంలో కూడా ఇదే రకంగా జరిగింది. భీమ్ కోరేగావ్ దగ్గర అక్కడ జరిగిన దాంట్లో వాళ్ళని తీసుకొని పోయి జైల్లో పెట్టారు. సంవత్సరాల పర్యంతం ప్రొఫెసర్ సాయిబాబా గారు, వరవర్రావు గారు, అదేవిధంగా అనేక మందిని మేధావులను వాళ్ళందరూ తీసుకొని పోయి జైలు. మేధా పట్కర్ గారికి విధించిన శిక్షను నిరసిస్తూ ప్రజాస్వామికవాదులుగా అందరం గళమెత్తాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఒక రకంగా ఈ శిక్ష విధించడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం తప్ప కాదు. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఆమె మాట్లాడిన దాన్ని ఇప్పుడు కేసు పెట్టి మరి జైలు శిక్ష విధించటం అంటే ఆదివాసీ హక్కుల పట్ల కానీ లేదు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. వీరి భేటీకి హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో ఏర్పాట్లు చేస్తున్నారు. విభజన సమస్యలు, 2 రాష్ట్రాల మధ్య 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న అంశాలపై చర్చించేందుకు ఇరు రాష్ట్రాల సీఎంలు నేడు హైదరాబాద్ లో భేటీ కానున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో కార్డుదారులందరికీ సకాలంలో సరుకులు అందేలా అధికారులు, సిబ్బంది కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ జి. సృజన వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన పౌర సరఫరాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. సీజన్ల వారీగా ధాన్యం సేకరణ, మిల్లింగ్, ఎండీయూల ద్వారా సరుకుల పంపిణీ, రేషన్ బియ్యం దారి మళ్లకుండా నిఘా, కేసుల నమోదు, విచారణ తదితరాలపై చర్చించారు. జిల్లాలో దాదాపు 6 లక్షల కార్డులు ఉన్నాయని, ప్రతి నెల 374 ఎండీయూల ద్వారా లబ్ధిదారులకు సరుకులు అందజేస్తున్నట్లు వివరించారు. ఖరీఫ్ 2024 ధాన్యం సేకరణకు సంబంధించి ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని సిద్ధంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలతో పాటుగా కొత్తగా రావడానికి ఆసక్తి చూపించే పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని పెంపొందించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని తన నివాసంలో కీలక సమీక్ష చేపట్టారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల ప్రస్తుత స్థితి, రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలపై ఉన్నతాధికారులతో చర్చించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలతో పాటుగా కొత్తగా రావడానికి ఆసక్తి చూపించే పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని పెంపొందించడానికి అధికారులు చర్యలు చేపట్టాలంటూ ఆదేశించారు. ఎర్రచందనం అక్రమ రవాణా వెనుక ఎవ్వరూ ఉన్నా వదిలే ప్రసక్తే లేదంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కడప జిల్లా పోట్ల దుర్తిలో పెద్ద ఎత్తున ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డం తెలిసిందే. ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ నేతృత్వంలోని పోలీసులు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై ఏపీ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎర్రచందనం అక్రమ రవాణా వెనుక ఎవ్వరూ ఉన్నా సరే వదలొద్దంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి వెల్లడించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదల పక్షపాతి అని ఆయన 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఆ మహనీయుని సేవలు స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ పేర్కొన్నారు. మంగళగిరి డీజీపీ కార్యాలయం సమీపంలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో జూలై 8వ తేదీన వైఎస్సార్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రయాణాన్ని ప్రజల గుండెల్లో ఎనలేని ముద్రేసుకున్న ప్రజానాయకుడు శ్రీ రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమాన్ని ఈ నెల 8వ తారీఖున సీకే కన్వెన్షన్లో సాయంత్రం 4 గంటలకి వారి యొక్క రాజకీయ ప్రయాణం ప్రజల గుండెల్లో చెరగని ముద్ర. ఈ ప్రజలకి ఈరోజు కూడా మహానాయకుడి యొక్క సంక్షేమ పథకాలు గుర్తు చేసుకునేటటువంటి ప్రయత్నం. అట్లానే 75 సంవత్సరాల జయంతి కార్యక్రమాన్ని చేసేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో చేయబోతా ఉన్నాం. శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, సిఎల్పి నాయకుడిగా, 6 సార్లు శాసనసభ్యుడిగా, 4 సార్లు పార్లమెంటు సభ్యుడిగా, మరి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో కానీ, కాంగ్రెస్ పార్టీ ద్వారాగా ప్రజలకి ప్రజా సంక్షేమంలో చేయటంలో మరి ఈ రోజున కూడా చెరగని ముద్రేసుకున్నటువంటి నాయకుడు. కేవలం పార్టీ నాయకుడి యొక్క 100వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ద్వారా కాంగ్రెస్కు చనిపోయినప్పుడు కూడా కాంగ్రెస్ జెండాని గుండెల మీద పెట్టుకొని చనిపోయినటువంటి నాయకుడి యొక్క చరిత్రను గుర్తు చేసుకోవాల్సినటువంటి బాధ్యతలో భాగంగా ఆ మహానాయకుడి యొక్క ఆలోచనల్ని, ఆ మహానాయకుడి యొక్క మార్గదర్శకుల్ని ప్రజలకు నిరంతరం గుర్తుండిపోయే విధానంలో కార్యక్రమంలో భాగమే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం. షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఈ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి హైదరాబాద్కు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు. ఆయనకు ఘన స్వాగతం పలకడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన తెలంగాణ టీడీపీ నేతలు. ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాసం మొదటి రోజున అమ్మవారికి తొలి ఆషాఢ సారెను సమర్పించిన దేవస్థాన వైదిక కమిటీ మరియు దేవస్థానము సిబ్బంది. ఎమ్మెల్సీలుగా సి రామచంద్రయ్య, పి హరిప్రసాద్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు వెల్లడించిన ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం విజయరాజు. రాష్ట్రంలో పలు నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నట్లు వెల్లడించిన రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు. ఎస్బీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.